शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఇదిగోండి టీ. కోడలా, ఇదిగో ఇది లోపల పెట్టు. నాకొక గ్లాస్ మంచిలు తీసుకురావా, దాహంగా ఉంది. సరే. చివరికి ఆ దేవుడు నా మొర ఆలకించాడు. ఏమండి ఇలా చూడండి, రేపు మన సునీల్ జైలు నుంచి బయటకు వస్తున్నాడు. 3 నెలలకి బరోలు దొరికిందండి. ఇలా చూడండి, సునీల్ చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడు. వాడితో కాస్త ప్రేమగా మాట్లాడండి. చెప్పేది వినండి. ఆ సంభవం జరిగి 5 సంవత్సరాలైంది. ఇప్పటికైనా కోపం తగ్గించుకోండి. ఇదిగోండి నీళ్ళు. ఇలా చూడు రజని, నువ్వు సంతోషంగా ఉన్నావా? అవునమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నా. చాలా రోజుల తర్వాత ఆయన ఇంటికి వచ్చారు. చాలా సంతోషంగానే ఉంది. ఒక పని చెయ్యి, తన కోసం నువ్వు క్యారెట్ హల్వా చెయ్యు. సునీల్ కదంటే చాలా ఇష్టం. సరే, ఇందా తీసుకో, వెళ్ళు. దేవుడా, నీకు 100,000,000 వందనాలు. నా కొడుకు సునీల్ రేపింటికి వస్తున్నాడు. హలో, ఇప్పుడే మీట్ అవ్వాలి. ఇంట్లో ఉన్నావు కదా, నేను వస్తున్నా. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అది మీరే క్యారెట్ హల్వా చెయ్యమన్నారు కదా, క్యారెట్ కొనడానికి మార్కెట్కి వెళ్తున్నా. అలాగా, వెళ్ళి తీసుకునిరా, వెళ్ళు. సరే. ఏమైంది అదలా ఉన్నావు? ఏమైంది? ఏమైందో చెప్పు. రేపైన జైలు నుంచి వస్తున్నారు. ఎవరు? సునీలా? వాడికి జామీన్ దొరికిందా? లేదు, బరోల్లో 3 నెలలకు వస్తున్నారు. థాంక్ గాడ్. నువ్వు నన్ను భయపెట్టేశా. ఇంకా వాడు విడుదలైపోయాడు అనుకున్నాను. అజయ్, నువ్వు అర్థం చేసుకోవట్లా. 3 నెలలకి నేను నిన్ను చూడలేను. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? జస్ట్ 3 నెలలే కదా. జస్ట్ 3 నెలలు ఇలా గడిచిపోతుంది. చూడు, వాడు 24 గంటలు అసలు నీ పక్కనే కూర్చుంటాడా ఏంటి? నీకు టైం దొరికినప్పుడు కాల్ చేయి, మనం ఫోన్లో మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడు జాలీగా ఉండి చూద్దాం. కానీ అజయ్. హే, కానీ గీని పక్కన పెట్టు. స్మైల్. ఇలా చూడు నీలా, రజనీ ప్రవర్తన అసలు బాగలేదు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, తనని కొంచెం కంట్రోల్ చెయ్యి. అది సరే, కానీ ఏం జరిగిందో చెప్పండి. బయట అందరూ వేరేలా మాట్లాడుతున్నారు. ఇది మార్కెట్లో ఒంటరిగా వెళ్తుందంట, అందరితో మాట్లాడుతుందంట. నోటుకొచ్చింది మాట్లాడకండి. వాళ్ళకేంటి, ఏవైనా మాట్లాడతారు. మీరు ఎక్కువగా ఆలోచించకండి. రేపీ పాటికి సునీల్ వచ్చేస్తాడు. వాడొచ్చి రజనీని చూసుకుంటాడు. ఇంకొక విషయం వినండి, సునీల్ వస్తే వాడి దగ్గర ఇవన్నీ మాట్లాడకండి. వాడు బాధపడతాడు. వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు?
మార్కెట్కి క్యారెట్లు తేడానికి వెళ్ళావా ఇంకేమైనా? అది అమ్మా వచ్చేటప్పుడు ఆటో రిపేర్ అయింది, అందుకే లేటుగా వచ్చాను. సరే సరే వెళ్ళు, లోపలికి వెళ్ళు, త్వరగా వంట చేయి, ఈయనకి ఆకలేస్తుందంట. సరే. ఎక్కువ ఆలోచించకండి. హల్వా చేసావా? ఇదిగోండి అమ్మా, ఇప్పుడు అయిపోతుంది. వాసన చాలా బాగుంది. ఇది తిని సునీల్ సంతోషపడతాడు. వచ్చేస్తూనే ఉంటాడు. వచ్చినట్టున్నాడు, ఉండు నేను వెళ్ళి చూసొస్తాను. సునీల్, అమ్మా ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. సరే లోపలికి రా. అరే నేను వచ్చేసాను కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నారు? ఇవి ఆనంద బాష్పాలు నాన్న. ఇంకా ఏడవద్దు. ఏంటి రజని ఎలా ఉన్నావు? రజని చిక్కిపోయింది. నిన్ను తలుచుకునే చిక్కిపోయింది బాబు. నాన్నెక్కడ కనిపించట్లేదు. అతను తన రూమ్ లో ఉన్నారు. నేను వెళ్ళి చూసొస్తాను. అరే ఉండు, ముందు తినేసి వెళ్ళి తర్వాత నేను మాట్లాడు. వెళ్ళి చూసొచ్చి తింటానులే. నాన్నా నమస్తే నాన్నా. నాన్నా ఇంకా నా మీద కోపమా? జైలుకి చూడడానికి కూడా రాలేదు. ఇలా చూడండి నాన్న, జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. తను నాకు చెల్లెలే కదా. ఏమన్నావు? చెల్లెలా? అన్నయ్య అంటే అర్థం ఏంటో తెలుసా? అన్నయ్య ఎప్పుడు తన చెల్లెల్ని రక్షించాలి. నువ్వేం చేసావు? చాలి లేకుండా చంపేశావు నా కూతుర్ని. నీకు తన మీద జాలి కలగలేదా? నువ్వు చేసిన పనుంది చూసావా సునీల్? నేను క్షమించలేనురా. అసలు నేనేం చేశాను చెప్పండి? నేనేం చేశాను? తనని పారిపోనివ్వాలా? అలా పోయింటే కుటుంబం పరువు పోయేది. మీరు మాత్రం కాదు, అందరూ చెప్పారు, కానీ అది వినలేదు కదా. ఆ రాముతో పారిపోదాం అనుకుంది, అది మన ముఖానికి మసి పూసింది. ఇప్పుడేంటి? ఇప్పుడేమైనా గౌరవంగా తిరుగుతున్నావా? నా పిల్లలకి నేనెప్పుడు తప్పుడు మార్గాలు నేర్పించలేదురా. కానీ నీకెవరా చెప్పారు హత్య చేస్తే గౌరవంగా తిరగొచ్చని? తప్పు జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను. శిక్ష అనుభవిస్తున్నాను కదా. నాకు వ్యతిరేకంగా సాక్షి చెప్పడానికి మీరేగా వచ్చారు. అది అయిపోయింది. ఇప్పుడు నన్ను క్షమించండి. కొన్ని విషయాలకి క్షమాపణ లేదు సునీల్. నువ్వు చేసిన పనుంది చూడు, దానికి క్షమాపణ లేదు. అరే సునీల్, ఏంటి మాట్లాడుతూనే ఉన్నావు? వచ్చి తినమని చెప్తున్నానా? రామా, ఇదిగో ముందు తిను. సునీల్, సునీల్, అమ్మా ఇదిగో ముందు భోంచే. అవును, నాన్న తిన్నారా? ఆయన ఇప్పుడు ఒక పూటే భోంచేస్తున్నారు. అమ్మా ఒకటి అడగనా? నాన్న నన్ను క్షమించరా? అసలు నువ్వెందుకు ఆయన మాటలు వింటున్నావు? ఆయన అంతే, నువ్వు ఆయన మాటలు మర్చిపో. నువ్వు నీ రజనిని చూసుకో. నిన్ను తలుచుకుంటూ సన్నబడిపోయింది, తనని నువ్వు ఇప్పుడు చూసుకోవాలి. నాన్నగారు చెప్పినవేమీ పట్టించుకోకో. ఇలా చూడు నాన్న, నాన్నగారి కోపం కొంచెం కొంచెం తగ్గుతుందిలే. ఇదిగోండి పాల్. రా రజని, కూర్చో.
వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు. నేను రావడం నీకు నచ్చలేదా? మీకు అమ్మా నాన్న దగ్గర నుంచి టైం దొరికితేనే కదా. అమ్మా నాన్న అయ్యాక ఇంకా ఊర్లో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ నా గురించి ఏమీ అడగలేదు. అదే ఇప్పుడు అడగబోతున్నానుగా. రజని ఎలా ఉంది? నాకు అన్నీ తెలుసు, ఊరికే నటించకండి. అరే నేను నటించట్లేదు. నేను నిజమే, నా ప్రేమ నిజమే. ఒక విషయం చెప్పనా, నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు గుర్తొస్తూనే ఉంటావు. జైలు నుంచి తప్పించుకొచ్చి నిన్ను చూద్దాం అనుకుంటాను, కానీ సూపర్ మ్యాన్ కాదుగా. ఆ? సరే నాకు ఒకటి చెప్పు, అందరినీ బాగా చూసుకుంటున్నావు, మరి నన్నెవరు చూసుకుంటారు? ఏమ్మా రజని, సునీల్ లేచాడా? లేదమ్మా, ఆయన ఇంకా నిద్రపోతున్నారు. ఓ అలాగా, సరే వాడిని పడుకోనిలే. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది నేను గుడికి వెళ్తున్నానమ్మా. ఈయన జైలు నుంచి తిరిగి వచ్చాక 51 స్వీట్లు పెడతానని నేను మొక్కుకున్నానమ్మా. ఓ అలాగా, సంతోషం. ఇది మంచి విషయమే. నువ్వు త్వరగా వచ్చేసేయ్. ఇలా చూడు, మావి గారు స్నానం చేయడానికి వేడీలు పెట్టావా లేదా? ఆయన వాకింగ్ నుంచి తిరిగి వచ్చేస్తారు. హా అమ్మా, నేను బాత్రూంలో పెట్టాను. సరే, నువ్వు త్వరగా వచ్చేసేయ్. హా, నన్ను మార్కెట్ రోడ్లో ఇప్పుడే మీచ్చేయి. ఓకే. చెప్పండి, నేను నాన్నతో చెప్తానులేండి. చెప్తాను. సరేనండి, పెట్టేస్తున్నాను. ఏ రజనీ, టీ ఇస్తావా? నేను తీసుకొస్తాను నాన్న. రజని గుడికి వెళ్ళింది, వచ్చేస్తూ ఉంటుంది. మీ అంకుల్ ఏమంటున్నారు? నాన్న ఊరికి రావట్లేదంట, నువ్వైనా వచ్చి వెళ్ళు అంటున్నారు. వెళ్ళిరా, మంచిదే కదా. అందరిని వెళ్ళి మీట్ అవ్వు. నన్ను అడిగితే రజనీని కూడా నీ వెంటే తీసుకుని వెళ్ళు, తను ఎంజాయ్ చేస్తుంది. రజనీ ఎక్కడా? తనిప్పుడే గుడికి వెళ్తానని వెళ్ళింది. తను గుడికి వెళ్ళలేదు, తన ఫ్రెండ్ తో ఊరి మీద తిరుగుతుంది. నా కల్లారా చూశాను. ఎవరితేనో మోటార్ సైకిల్లో వెళ్తుంది. నోటికొచ్చినట్టుగా వాగొద్దు నాన్న. కుటుంబం పరువు బజారు పాలైంది. ఇప్పుడు మీకు సిగ్గేయట్లేదా? ఎక్కడ చూసారో చెప్పండి. నువ్వే వెతుక్కోరా. అమ్మా, అది ఇవాళ రానివ్వు, దాని పని చెప్తాను. చూడు, నువ్వు నన్ను 3 నెలలు చూడడానికి లేదని కదా వెళ్ళావు. కేవలం 2 రోజులు మాత్రమే అయింది. ఇదిగో, నేను గుడికి వెళ్తున్నాను అబద్ధం చెప్పి ఇక్కడ నిన్ను చూడ్డానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వేంటో నన్ను తిడుతూనే ఉన్నావు. సరే అయితే నేను బయలుదేరుతా. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? నేనేదో జోక్ చేశానులే, ఎందుకు కోపడుతున్నావు? అజయ్, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే సునీల్కి మన గురించి తెలిసిపోతే వాడి చెల్లిని చంపినట్టు. నీకేం కాదు, నీకు తోడుగా నేనున్నాను కదా, నీకేం కానివ్వను. నాపై నమ్మకం ఉందిగా, అయితే అస్సలు బాధపడకూడదు. సునీల్, ఒక్క నిమిషం నువ్వు ప్రశాంతంగా ఉండు. మీ నాన్నగారు వేరెవరినైనా చూసి ఉండొచ్చు. ఆయనకి వయసు అయిపోయింది, ఏదేదో వాగుతున్నారు. తను వచ్చిందంటే కొంచెం ప్రేమగా అడిగి చూడు. నాన్న ఊరికే చెప్పరు కదా, చూసిందేగా చెప్తారు. ఎక్కడికి వెళ్ళావు? నేను గుడికి వెళ్ళొస్తున్నా, అమ్మతో చెప్పి వెళ్ళా. మీరు అడ్డం రావద్దు, నేను ఇవాళ హత్య చేయాలి దీన్ని. ఈ ఇంట్లో ఈ నాటకాలు వద్దు. ఏంటన్నా, మీరేగా చెప్పారు. మీ అమ్మ సరిగ్గానే చెప్పింది, నేనే తప్పుగా చూశాను. నేను మోటార్ సైకిల్లో ఇంకెవరైనా చూసుండొచ్చు.
అమ్మా అమ్మా ఏంటి సునీల్? నేను ఊరికి వెళ్తున్నాను, రేపు వస్తాను. సరే, నీతో పాటు రజనిని తీసుకువెళ్ళడం లేదా? దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలమ్మా? ఒక్క రాత్రే కదా, రేపు వచ్చేస్తాను. అంతేకాకుండా పిన్నికి దీనికి పడదు. సరే, నువ్వు వెళ్ళిరా. వస్తానమ్మా, రేపు వచ్చేస్తానే. జాగ్రత్త. అమ్మా నేను పార్లర్కి వెళ్తున్నా, ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుంది. పార్లరా? నిన్న జరిగింది అప్పుడే మర్చిపోయావా? నేను చెప్పేది విను. సునీల్ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఇంట్లోనే ఉండు. అమ్మా ఆయనే పార్లర్కి వెళ్ళమన్నారు. మీకు నమ్మకం లేకపోతే మీరు నాతో రండి. అక్కడికొచ్చి నేనేం చేశాను? సరే, సునీలే చెప్తే నువ్వు వెళ్ళొచ్చు, కానీ నువ్వు త్వరగా వచ్చేయాలి. రజనీ, ఏమైంది రజనీ? ఎందుకు ఏడుస్తున్నావు? అడిగేది నిన్నే, చెప్పు. ఆయన నన్ను కొట్టేశారు. కొట్టారా? ఎవరు కొట్టారు? సునీలా? నిన్న నాన్న మనిద్దరిని రోడ్లో కలిసి చూశారు. అజయ్, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళను. చూడు నన్ను ఎలా కొట్టారో చూడు. చెప్తున్నా కొడుకు, నువ్వేడవకు, సరేనా? నువ్వేడవకు. సరే, ఇంకో విషయం చెప్పు. నీపై అనుమానం ఉందంటే ఇప్పుడెలా వచ్చావు? అదా, సునీల్ ఊరికెళ్ళారు. నేను ఏదో ఒకటి చెప్పి వచ్చేసాను. నాకు చాలా భయంగా ఉంది, నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాను. ఇలా చూడు, నువ్వు భయపడుకో, నేనున్నాను. నేనేదో ఒకటి చేస్తాను. రోజంతా ఇలా పేపర్ చదువుతూనే ఉంటారా, లేక వెళ్ళి స్నానం చేస్తారా? బాత్రూంలో వేడి నీళ్లు చల్లారిపోతాయి. వెళ్ళండి. రజని, ఈ కప్పు తీసుకువెళ్ళు. త్వరగా వెళ్ళండి, చల్లారిపోతాయి. ఎందుకు అరుస్తున్నావు? వెళ్తున్నానుగా. రజని, సునీల్తో మాట్లాడావా? లేదమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. నేను వెళ్ళి చూస్తాను. మీరు ఇది సునీల్ ఇల్లేనా? అవునండి, ఇది సునీల్ ఇల్లే. వాడు నా కొడుకు. ఏమైంది? మాకు హైవేలో ఒక బాడీ దొరికింది. మీరు వచ్చే ఆచూకీ చెప్పాలి. రండి, హైవేలో ఈ బాడీ దొరికింది. ఆ పక్కనే ఈ బ్యాగ్ దొరికింది. సునీల్ది అయి ఉండొచ్చు. ఆ బ్యాగ్ సునీల్దేనండి. ఆ షర్ట్ కూడా సునీల్దే. ఏదో పెద్ద బండి గుద్దేసి వెళ్ళిపోయింది. ఇది యాక్సిడెంట్ కేస్. పోస్ట్మార్టం తర్వాత బాడీని ఇచ్చేస్తాం. అమ్మా, 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 ఏంటి? ఏంటమ్మా? తలరాతను ఒకటి రాసుంటే దానికి ఎవరూ ఏమీ చేయలేరు. నాన్న కూడా ఏమీ తినలేదు. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడండి.
తీసుకోండి, భోంచేయండి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నేను చెప్పేది వినిపిస్తోందా లేదా? సునీల్ ఉన్నప్పుడు, వాడు ఉన్నప్పుడు ప్రేమగా ఒక మాట మాట్లాడలేదు. వాడు పోయిన తర్వాత ఇలా కుమిలిపోతున్నారేంటండి? మీరు ఏడవటం వల్ల వాడు తిరిగి వస్తాడా? తీసుకోండి, తినండి. ఇలా చూడండి, మీరు ఇలా ఏడవకూడదు. మీరే ఇలా కుమిలిపోతే ఇక నా పరిస్థితి ఏంటి? వాడి తలరాతలో ఇదే రాసుంటే మనం ఏం చేస్తాం? ముందు నా కూతురు వెళ్ళిపోయింది, ఇప్పుడు వీడు వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఎవరెవరిని పోగొట్టుకుంటాము? వద్దండి, అలా మాట్లాడకండి. నువ్వు ఇక్కడికంతా రావద్దు ప్లీజ్. నేను ఇప్పుడు రాలేను, అర్థం చేసుకో. నాన్న డైలీ ఇంట్లోనే ఉంటున్నారు, అందువల్ల నేను రాలేను. అన్ని విషయాలు సర్దుకొని అప్పుడు నేను వస్తాను. సరే పెట్టు, నేను ట్రై చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు. ఎవరాది? ఏమైంది? ఎవరో అక్కడ ఉన్నారు. ఎవరూ లేరు, మీ భ్రమై ఉంటుంది. వచ్చి పడుకోండి. నువ్వు చెప్పేది కరెక్టే, నా భ్రమే అయి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? నీళ్లు తాగడానికి వెళ్తున్నాను. అరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కోసం వెయిట్ చేయి, నేను తర్వాత వస్తానని చెప్పాను కదా. ఇక నుంచి వెళ్ళిపోయి ఎవరైనా చూసేస్తారు. వెళ్ళు. రజనీ, రజనీ తలుపు తీ. ఏయ్, 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 ఆగరా. ఏయ్, ఎవరా నువ్వు? ఎవడు వాడు? ఎవడు వాడు? నానా ఇక్కడికి ఎవరు రాలేదే. వాడు పారిపోవడం నేను చూశానుగా. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఎవరున్నారు అసలు? దీన్ని అడుగు, ఇదే చెప్పాలి. ఆ మోటార్ సైకిల్ వాడే అయి ఉండాలి. ఏంటి నాన్న, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అమ్మ మీరైనా చెప్పండి. మీరేం మాట్లాడుతున్నారు? ఒకవేళ దొంగొచ్చి వెళ్ళుంటాడండి, దొంగతనం చేయడానికి భయంతో పారిపోయి ఉంటాడు. ఎందుకు మీరు తనని అనుమానిస్తున్నారు? మీరు రండి, మనం వెళ్దాం. వాడు పారిపోవడం నా కళ్ళారా మిమ్మల్ని చూశాను. రమ్మని చెప్తున్నానా? రండి, పదండి వెళ్దాం. ఇక్కడికి ఎవరు వచ్చుండ్రు. అరే. ఇలా చూడమ్మా, నువ్వు కిటికీలకి తలుపులకి గట్టిగా గొళ్ళాలు వేయు, ఆ తర్వాత పడుకో. మీరు రండి. నేను చెప్పేది ఏంటి నా మాట నేను విన్నంటారు? చెప్పేది మీరు నిజం. రండి, నా మాట పదండి విను. పడుకోండి. రజనీ, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అమ్మ అది ఇంట్లో ఏమీ లేదు, వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తున్నా. సరే, వెళ్ళిరా అమ్మా.
నువ్వు ఏమీ అర్థం చేసుకోవట్లే. మనం వెంటనే ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకోసం ఈ టైంలో మార్కెట్ పంపించావు? వెళ్ళేది ఒంటరిగా ఎందుకు వెళ్ళింది? నువ్వు తోడుగా వెళ్ళుండొచ్చుగా. అరే కాస్త లేట్ అయి ఉంటుంది. వెజిటేబుల్స్ కొనడానికి వెళ్ళింది. ఎవరితోనో లేచిపోయిందా ఏంటి? ఇలా చూడు నీలా, తన ప్రవర్తన నచ్చలేదని నేను ఇంతకు ముందే నీకు చెప్పాను. అది లేకుండా సునీలు లేడు. ఇప్పుడు అసలు ఏం చెప్తున్నా? ఏమైంది రజని? ఎందుకింత లేటు? అది అమ్మా, వచ్చేటప్పుడు పుష్పాన్ని చూశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా, అందుకే లేట్ అయింది. ఇలా చూడమ్మా, ఇంతవరకు జరిగిందేదో జరిగింది, కానీ ఇక మీదట అలా జరగకూడదు. ఈ ఇంట్లో ఉండాలంటే సరిగ్గా ఉండాలి. నీకన్నా నాకు వయసు ఎక్కువ. నువ్వెందుకు లేట్ చేస్తున్నావు? నువ్వు మార్కెట్ అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావో అన్నీ నాకు తెలుసు. సునీల్ వచ్చాక అన్నీ సర్దుకుంటాయి అనుకున్నాను. నువ్వు ఇలా మాట మాటికి ఇల్లు వదిలి వెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు. ఒక విషయం చెప్పాను నాన్న, సునీల్ జైల్లో ఉన్నప్పుడు కూడా నేను ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడు ఆయన ఈ లోకంలోనే లేరు. ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాను. నాకు ఆస్తులు ఉండకూడదా? నాకు జీవితం లేదా? నేను బానిస జీవితమే బతకాలా? నేను ఈ ఇంట్లో ఉండడం మీకు నచ్చలేదంటే చెప్పేయండి. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఏంటమ్మా నువ్వు? అతను నీతో ఆ అర్థంతో చెప్పటం లేదు. అమ్మా, నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ అర్థం అవుతుంది. నేను ఈ ఇంట్లో ఉండేది మీ ఎవరికి నచ్చలేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. లేదంటే కూడా నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. రజని, రజని, రజని ఆగమ్మా. నీలా, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. మీరేమంటున్నారు? ఇలా చూడండి, ఏదైనా మీరు చేసే ముందు కాస్త ఆలోచించుకుని మరీ చేయండి. ఇప్పుడు మనిద్దరికి ఆధారంగా రజని మాత్రమే ఉంది. రజని ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఆ తర్వాత మనల్ని ఎవరు చూస్తారండి? అందువల్ల మీరు ఏమీ చెయ్యకండి. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. నమస్కారం సార్. అరే మీరా? చెప్పండి, ఏదో టెన్షన్లో ఉన్నారు. అవును, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. సునీల్కి యాక్సిడెంట్ జరగలేదు, ఎవరో మర్డర్ చేశారనుకుంటున్నాను. ఎలా ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు? నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఇప్పటికీ నా కోడలు దాని లవర్ని చూడడానికి వెళ్తుంది. వాడితో కలిసి ఇదేదైనా చేసిందేమో అని. ఎందుకంటే సునీల్ దాన్ని తన్నినప్పుడు ఇది వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని ఎందుకు ముందు చెప్పలేదు? ఏం చెప్పమంటారు సార్, కొడుకు చనిపోయాడని బాధగా ఉంది. దాంతో నేను మర్చిపోయాను. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. సరే, ఇంటికి వెళ్ళండి, ఏం చేద్దామో ఆలోచిస్తాను. ఇంకో విషయం, నన్ను కలిసినట్టుగా మటుకు మీరు ఇంట్లో చెప్పకండి. ఆ, సరే సార్.
ఇక్కడే ఉండండి, మేం చూసుకుంటాం. పదండి. సునీల్, నువ్వు? మీ ఇద్దరి ఆట అయిపోయింది. లాక్కరండి. మీ ఇద్దరి గేము చాలా బాగుంది, కానీ ఒకే తప్పు చేశారు. అందరూ చేసేదే చేశారు. అంటే పోలీసులు తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారు. పోస్ట్మార్టంలో ఎప్పుడో క్లియర్ అయింది అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. మేమే ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే మేము అనుమానించాం మీ ఫ్యామిలీ ఇందులో ఇన్వాల్వ్ అయింది. మేము మా ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించాం. హరిదాస్ సార్ మాతో చెప్పారు నువ్వు దొంగతనంగా ఎవరినో కలుస్తున్నావని. సో మేము నిన్ను తీవ్రంగా వెంబడించడం ప్రారంభించాం. చివరికి ఇద్దరు చిక్కుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఈ డ్రామా? మాట్లాడండి. సార్, నాకు జైలు నుంచి విడుదల కావాల్సి వచ్చింది. నాకు ఒక విషయం తెలుసు. నేను పెరోల్లో ఉన్నప్పుడే ఆ సమయంలోనే ఏదో ఒకటి చేసి జైలు శిక్ష నుంచి తప్పించుకోవాలని. నేను జైల్లో ఉండే దీనికి ప్లాన్ వేశాను. రజనీ నన్ను జైల్లో చూడడానికి వచ్చినప్పుడు తనకి నేను ఈ ప్లాన్ని చెప్పాను. ఏమైంది? నాన్న జామీన్కి అప్లై చేశారా? లేదు, ఆయన దీనికి ఒప్పుకోరు. మనమే ఏదైనా చేసి తీరాలి. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు ఇలాగే జైల్లోనే ఉండిపోకూడదు. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఇంకెవరినన్నా వెతుక్కో. ఏం వాగుతున్నావు? నా మనసులో నీకు తప్ప ఇంకా ఎవరికి చోటే లేదు, అది అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాను, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నీ మాట వినేలాగా ఒకడిని వెతుకు, వాడిని నీ వలలో వేసుకో. వాడు ఒంటరిగా ఉంటే బాగుంటుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అన్నీ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే విధంగానే నువ్వు చెయ్యి. లాయర్కి ఎక్కువ డబ్బులు ఇవ్వమని అమ్మకి చెప్పు, ఎందుకంటే అతనే జామునికి ట్రై చేస్తాడు. సరే. ఇలా నేను చెప్పాకే రజనీ అజయ్కి దగ్గరైంది. అజయ్కి ఫ్యామిలీ లేదు, తను ఒంటరిగా ఉన్నాడు. అందుకే మా ప్లాన్ వర్కౌట్ అయింది. మాకు వాడే కరెక్ట్ అనిపించాడు. అన్నీ సరిగ్గానే ఉంది, కానీ ఒకరోజు నాన్న అజయ్తో తనని చూసేశారు. నేను సర్ది చెప్దామని రజనీని నేను కొట్టాను. ఆ రోజు రాత్రి అజయ్ని చంపేద్దామని ప్లాన్ చేశాం. రజనీ, ఎందుకు ఇంత గట్టిగా కొట్టావు? చాలా నొప్పిగా ఉంది తెలుసా? అరే ఊరుకో, ఏదో కంగారులో కొట్టాను అంతే, సారీ. సరే, నా మాట విను. మన ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఇదే సమయం. నేను రేపు ఊరెళ్తున్నాను. నువ్వు అజయ్ దగ్గరికి వెళ్ళిపో. వాడికి బాగా మందు పట్టించు. వాడు మత్తులో బాగా ఊగుతూ ఉండాలి. తర్వాత మన ప్లాన్ సక్సెస్ అవుద్ది. అదంతా సరే, దీంట్లో భయపడ్డానికి ఏం లేదుగా. ఇందులో అటువంటిది ఏదైనా ఉంటే నిన్ను నేను పిలుస్తానా? బాగా గుర్తుపెట్టుకో, వాడు బాగా తాగి ఉండాలి. మీరు టెన్షన్ అవ్వద్దు, నేను అన్నీ చేసేస్తాను. మేము ప్లాన్ వేసిన విధంగానే నేను ఊరెళ్ళిన వెంటనే తను అజయ్ దగ్గరికి వెళ్ళింది. నీ దగ్గర డ్రింక్స్ ఉందా? నీకు కావాలా? హా, ఇవాళ నేను తాగుతాను. నేను తీసుకొస్తాను. ఇక్కడే ఉంది. ప్లాన్ వేసినట్టే నేను వాడిని బాగా తాగించాను. వాడు ఎప్పుడు ఫుల్ మత్తులో ఉన్నాడో. ఇంకా ఉందా? ఇప్పుడు లేదే, అయిపోయింది. రజనీ, ఐ లవ్ యూ మై డార్లింగ్. లోపలికి వెళ్ళి పడుకుందాం. పద. సరే సరే. సరే. వాడెందుకు నిన్ను కొట్టాడు? చంపేస్తాను. నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళా. నేను వెళ్ళి వాడిని నేను చంపేశాను. ఉండు ఉండు.
ఎవడ్రా రే నువ్వుండు, నేను వెళ్ళి చూస్తా. ఉండు. ఎక్కడున్నాడు? నువ్వెందుకు వచ్చావు? దొరకలేదే. 2 బాటిల్ కొట్టాడు. ఇంకా స్టడీగానే ఉన్నాడు. ఏమన్నా నువ్వు మోసం చేసావా? ఇద్దరు కలిసిపోయారా? నిన్ను వదిలిపెట్టండి రా. తర్వాత నేను అజయ్కి నా డ్రెస్ వేశాను. వాడి బాడీని హైవేకి తీసుకెళ్ళాను. అక్కడ నేను వాడి ముఖం మీద రాయి వేసి కొట్టాను. చెప్పాలంటే నా బ్యాగ్, పర్స్, నా స్కూటర్ని అక్కడే పడేశాను యాక్సిడెంట్ లాగా ఉండాలని చెప్పి. నా ఆశ ఒకే ఒకటే, అజయ్ బాడీని అందరూ నా బాడీ అనుకోవాలి. నేను చచ్చిపోయానని తెలిస్తే జైలు జీవితం నుంచి బయటకు వచ్చేయచ్చు. ఆ తర్వాత మేము ఊరు వదిలి పారిపోదాం అనుకున్నాం. ఆ లోపు మేము వచ్చి చేరిపోయాం. పొట్టి పిచ్చోళ్లాగా ఉన్నావే. నీకన్నా పెద్ద పిచ్చిది ఇది నీ పెళ్ళాం. నీకు సపోర్ట్ చేసింది. ఇన్ని రోజులు నువ్వు ఒంటరిగా జైల్లో ఉన్నావు. ఇప్పుడు నీతో పాటు ఇది ఉంటుంది. నువ్వేమనుకున్నావు? పోలీసుల్ని మోసం చేద్దామనా? పోలీసుల్ని ఎవరూ మోసం చేయలేరు. నిజమేగా? ఇప్పుడు అనుభవించండి ఫుల్ లైఫ్ జైల్లో.